వచ్చిన ప్రతి మా బంధువులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు రాజేంద్రనగర్ డివిజన్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అలాగే జెండా ప్రోగ్రాం కూడా జరుపుకుని చాలా ఘనంగానే అయింది. ఈరోజు మీరందరూ రావడానికి మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. కృష్ణ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు. కోరుతున్నాను. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రయ్య సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గట్టి చెప్పండి. బొకే తీసుకొని మీదకి రావాలి. సార్ గారిని బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ సోమన్ నాయక్ సార్ గారిని శ్రీకాంత్ ఎంఆర్టీ రాములు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. బొకే తీసుకొని పైకి రావాలి. రాములు మన కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. యూనియన్ నాయకులకి మరొకసారి జై భీమ్ సార్. మీరు మాకు ఎప్పుడు ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అదే సార్ గారు ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుచు సభాధ్యక్ష పదవి బాధ్యతలను తమకు అప్పగిస్తున్నాను. జై భీమ్, జై జై భీమ్. వెల్కమ్ స్పీచ్ చెప్పినటువంటి డివిజన్ సెక్రటరీ మహేష్ గారికి బొకే ఇవ్వాల్సిందిగా మన సైబర్ సర్కిల్ గోపాల్ గారిని, మరి సెంట్రల్ సర్కిల్ అంజన గారిని, అంజన ఒక నిమిషం, అంజన్న గారు ఎస్సీ ఎస్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి, మరి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ గారికి, మరి యొక్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మన ముఖ్య అతిథులు శ్యామనర్ గారికి, అలాగే గౌరవ అతిథులు మరి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు చెన్నన్న గారికి, అదేవిధంగా సెక్రటరీ జనరల్ స్టేట్ రమేష్ మేడి గారికి, అదేవిధంగా మన కంపెనీ అధ్యక్షులు మరి ఆనంద్ బాబు గారికి, మరి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహన్న గారికి, అదేవిధంగా మన కంపెనీ సెక్రటరీ మన బీచ్పల్ గారికి, మన స్టేట్ అడిషనల్ సెక్రటరీ సోమ్లా గారికి, మరి రీజనల్ అధ్యక్షులు జయపల్ల గారికి, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రమౌళి గారికి, మరి ఈ యొక్క
సభలో ఉన్నటువంటి కార్మిక సోదరులు, మరి వివిధ సర్కిల్ నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన జెండా ఆవిష్కరణ మరి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిపినారు. దాంట్లో మీరందరూ కూడా భాగస్వామైనందుకు రాజధాని నగర్ డివిజన్ తరఫున మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సోదరులారా, ఈ యొక్క కార్యక్రమాన్ని మరి రాజధాని డివిజన్ కార్మిక సోదరులు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సోదరులు మరి చాలా కష్టపడి 6 నిమిషాలు దీనికి సక్సెస్ చేయడానికి రాష్ట్ర నాయకత్వాన్ని, కంపెనీ నాయకత్వాన్ని ఇక్కడ ఆహ్వానించినందుకు ఈ యొక్క సభలో మేము విజయాన్ని సాధించమని చెప్పి మీ అందరి ముందర నేను సవినయంగానే మనం చేస్తా ఉన్నాం. అదే ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మనము ఒక కార్మిక సోదరులు, మరి మన మిత్రులు, మన యొక్క సిబ్బంది అందరూ కూడా మనము డైలీ ప్రతిరోజు ఉరుకులు పరుగులతో ఈ యొక్క సాగుతున్నటువంటి ఈ యొక్క మన జీవన ప్రయాణంలో మన యొక్క విద్యుత్ సిబ్బంది మరి ఎంతో చెమటోడ్చి మరి ఎండనక వాననక రాత్రి పగలనక మనం అందరం కూడా శాయశక్తుల మన యొక్క విధి నిర్వహణలో మనం భాగస్వాములమై మనము పనిచేస్తూ ఉంటాం. మరి ఈ విషయాలలో మనకు ఎన్నో ఒడిదుడుకులు, చేదనుభవాలు, మరి మానసికంగా మరి భౌతికంగా మనకు ఎన్నో దాడులు జరుగుతూ ఉంటాయి. అలా అన్నీ కూడా వాతావరణ పరిస్థితులతో పాటు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఒడిదుడుకులను తట్టుకొని ఈ యొక్క విధి నిర్వహణలో పాల్గొనడం అంతా సులువైన పని కాదని చెప్పి మీ అందరి ముందర నేను సవినయంగానే మనం చేస్తూ ఉన్నాం. సోదరులారా, మరి ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు మనం కొనసాగుతున్నామంటే, ఈ యొక్క మన యొక్క కార్మికులలో మన యొక్క ఒక యూనిటీ సాధించడానికి, మన యొక్క సంస్థకు మనకు ఒక అవగాహన రావడానికి ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలను మనం ఏర్పాటు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో మరి యూనియన్ నాయకులను, అసోసియేషన్ నాయకులను, అలాగే మేనేజ్మెంట్ను కూడా పిలిచి మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేయడం ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఫీల్డ్లో జరుగుతున్నటువంటి, సమాజంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడమే కాకుండా అందరిలో కూడా స్నేహభావం ఏర్పడి ఈ యొక్క విద్యుత్ సిబ్బందికి, మన యొక్క అందరి మన కార్మిక లోకానికి, మనకు సోదరులందరికీ కూడా ఒక పరిచయ కార్యక్రమంలాగా ఉంటుందని చెప్పి నేను మీ అందరి ముందలా నేను మీ సవినయంగా నేను మనం చేస్తూ ఉన్నా. సోదరులారా, ఈ యొక్క కార్యక్రమంలో అందరం మనం పాల్గొంటూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మనం అందరం భాగస్వామ్యమై దీని విజయం కోసం ఎవరైతే ఈ యొక్క కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మిక మిత్రులందరికీ కూడా మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే మహబూబ్నగర్ సర్కిల్ మరి సోదరులను కూడా ఈ యొక్క సభలోకి మేము ఆహ్వానిస్తున్నాం. మీరు ఆశీనులు కావాల్సిందిగా గంగాధర్ సార్ మీ యొక్క సమూహంతోనే మీరు యొక్క ఆశీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీకు టైం ఉంటే భోజనం చేసి రావచ్చు. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి మొట్టమొదటిగా మీరు భోజనం చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా చేయండి. చేసిన వాళ్ళు మీరు యొక్క సభలో కూర్చొని మీరు సహకరించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు ఈ యొక్క డివిజన్ కృష్ణ గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై భీమ్, జై భీమ్. సభ చల్లగా ఉన్నది, జర బయట ఎండ గట్టిగా ఉన్నది. అందరి మొఖాలలో నవ్వుకల లేదు. నవ్వు ఆరోగ్యానికి ఎంతో మంచిదంట. జర ఒక్కసారి అందరు నవ్వండి. చాలా సంతోషం. ఈ సభ ఇంత సక్సెస్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా
మా యొక్క కంపెనీ అధ్యక్ష కార్యదర్శుల ప్రోత్సాహంతో మేము ఈ సభను ఇంత ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాము ఇంత సక్సెస్ కానికి కారణం మన యొక్క పెద్దవాళ్ళ ఆశీస్సులు. మేము ఈ కార్యక్రమాన్ని 5 సంవత్సరాలుగా మేము దీన్ని ఎప్పుడెప్పుడా అని చెప్పేసి వెయిట్ చేసి చూసినాము. ఈరోజు విజయవంతమైంది. మేము అనుకున్న దినము ఫిబ్రవరి 18 అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఈ ప్రోగ్రాము వారం కిందనే స్టార్ట్ చేసినాం. వారం 10 రోజులలో ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతమైంది. మాకు చాలా సంతోషము. అదేవిధంగా మేము పిలవగానే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కానీ కార్యదర్శులు శ్యామ్ మనోహర్ గారు, అదేవిధంగా మేడి రమేష్ గారు, మన కంపెనీ ప్రెసిడెంట్ ఆనంద్ బాబు గారు, అదేవిధంగా బీచ్పాల్ సార్ గారు రావడం, అదేవిధంగా మళ్ళీ మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చంద్రయ్య సార్ గారు, అదేవిధంగా మన చూసారా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కాగానే కొంచెం నవ్వు వచ్చింది. చాలా సంతోషం. ఈ సభను టైం లేదు, దయచేసి అందరూ ప్రశాంతంగా పెద్దవాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ యొక్క ఉపన్యాసము మనము విన్నప్పుడు మన యొక్క ఆనందభావం వేరే ఉంటుంది. దయచేసి పెద్దవాళ్లకు మనం టైం ఇద్దాం. ప్రతి ఒక్కరూ సమయపాలన ముఖ్యము. ఇప్పుడే అందరూ భోజనం చేసి వచ్చిండ్రు. చల్లగా ఫ్యాన్ల కింద కూర్చుంటే నిద్ర వస్తున్నట్టుంది. కళాకారులు వచ్చేసి ఒక పాట పాడాలయ్యా. ఎందుకంటే కార్యక్రమాల్లో జోష్ రావాలంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ కొద్దిగా మనకు రిలీఫ్ కావాలి. ఎందుకంటే కొద్దిగా అన్నం తిని వచ్చినాం కదా, మనం ఏమంటారు కూర్చోవడం అలవాటు ఉండదు మనకు. ఎందుకంటే కష్టజీవులం మనం. కళాకారులు ఎవరు రావాలి. ప్రోగ్రాంకు ఇచ్చేసిన రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ మనోహర్ గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ రమేష్ మేడి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రన్న గారు, కంపెనీ ప్రెసిడెంట్ ఆనంద్ బాబు సార్ గారు, కంపెనీ జనరల్ సెక్రటరీ బీచ్పల్లి సార్ గారు, కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహన్న గారు, మరియు సోమ్లా నాయక్ గారు, అడిషనల్ సెక్రటరీ జనరల్ సోమ్లా నాయక్ గారు, మరియు డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ గారు, మరియు సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రమణి అన్న గారు, మరియు డివిజన్ సెక్రటరీ మహేష్ తమ్ముడు, మరియు నాతోటి వివిధ సర్కిల్కి వెళ్ళి వచ్చేసిన రీజనల్ ప్రెసిడెంట్, రీజనల్ సెక్రటరీ మరియు ట్రేడ్ యూనియన్ నాయకులకు మరియు అందరికీ ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన అందరికీ పేరు పేరున నా యొక్క జై భీములు. గత నెల 15వ తారీఖు ఈ డివిజన్ బాడీ రాజేంద్ర నగర్ డివిజన్ బాడీ కొత్త బాడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతా యూత్ జనరేషన్, అంతా యంగ్ డైనమిక్ లీడర్స్ను ఎన్నుకున్నాము. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రోగ్రాం పెట్టుకుందాం, జెండా ప్రోగ్రాం పెట్టుకుందామని ఎన్నో రోజుల నుంచి సంవత్సరాల ధర నుంచి అనుకున్నారు. కాకపోతే ఆ మధ్య టైం దొరకలేదు. యూత్ జనరేషన్ డివిజన్ బాడీ అనుకున్నాగానే లేదు, నెక్స్ట్ మంత్ ప్రోగ్రాం పెట్టుకుందాం, ఏది ఏమైనా సరే అది సాధించాలి మనము. ఆ మానవుని విగ్రహావిష్కరణ ప్రోగ్రాం, జెండా ప్రోగ్రాం పెట్టుకుంటే మనమందరం ఒక యూనిట్గా ఒక తాటి మీద ఉంటాము. ఏదైనా జరగరాని జరిగితే ఏది ఉన్నా మనం ఒక యూనిట్గా ఉంటేనే ఏదైనా సాధించుకోగలుగుతాము. మన
రాష్ట్ర నాయకత్వం ఎన్నో రోజుల నుంచి ఈ ప్రోగ్రాం పెట్టుకోండి అని చెప్పడము, ఇంకా సెక్రటరీ జనరల్ మన కంపెనీ నాయకులు అయితే మన బీచ్పల్లి సార్ అయితే మీరు ఏ ప్రోగ్రాం కూడా పెడతలేరు, ఎందుకు పెడతలేరు అని చెప్పేసి మీకు ఏమైందని చెప్పేసి గట్టిగా ప్రతి నెల అడగడం జరిగింది. కాబట్టి ఈ చేసుకుంటే మంచి ప్రోగ్రామే పెట్టుకుందామని డివిజన్ ఎలక్షన్ పెట్టుకొని ఈ జెండా ప్రోగ్రాం పెట్టుకున్నాము. పిలవంగానే ఈ ప్రోగ్రాం ఉందని పిలవంగానే వివిధ సర్కిల్కి వెళ్ళి రాష్ట్ర నాయకులు, కంపెనీ నాయకులు మన అందరూ పిలవంగానే వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇది అనుకుంటే అంత ఈజీ సాధ్యమయ్యే పని కాదు. కొత్త బాడీ, ఇప్పుడు డివిజన్ బాడీ వాళ్ళు దాదాపుగా 20 రోజుల నుంచి రాత్రి పగలు ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసినందుకు కందుకూరు డివిజన్ బాడీకి, కొత్త బాడీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులారా, మన అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడు ఉన్నాడు. ఆయన ఆశయమే మన విజయము. మనం ఏది సాధించాలన్నా, ఏది చేయాలన్నా ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్నాము. ముందల మీరు ఉన్న వెనుక మన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ ఇలా తెల్ల చొక్కలతోటి ఉన్నామంటే ఆ మహనీయుని పుణ్యము, ఆయన చేసిన శ్రమ ఫలితమే ఇవాళ మనమందరము ఇది చేసుకుంటున్నాము. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మా సర్కిల్ నుంచి మన సర్కిల్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మా ఇన్ఫర్మేషన్ మాకు వస్తే మేము 100% మ్యాక్సిమంగా సాల్వ్ చేస్తాము. డివిజన్ ప్రాబ్లమ్స్ ఉంటే డివిజన్లో సాల్వ్ చేసుకోవాలి. కంపెనీ వరకు పోకపోతే మనతో కాని పని ఉన్నప్పుడే మనం కంపెనీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో పోవాలి. మిత్రులారా, మనకు ఒక 3-4 సమస్యలు ఉండే, ఆ 3-4 సమస్యలను కూడా మనము కంపెనీ నాయకులతోటి, డివిజన్ మన స్టేట్ నాయకులతోటి మాట్లాడి మన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకున్నాము. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే, సర్కిల్ పార్టీ దృష్టికి తీసుకొస్తే దాన్ని మ్యాక్సిమంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాము. ఇటువంటి పండుగలు, ఏ పండుగలు అంటే మామూలు పండుగలు కాదు. ఈ పండుగ దీని మించిన పండుగ లేదు మనకు. నెక్స్ట్ షాద్నగర్ డివిజన్లో ఈ ప్రోగ్రాం కావాలని మేము కోరుకుంటున్నాము. దీనికంటే ఇంకా ముందు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసుకుందాము. అంటే సరే 30 సర్కిల్స్ ఉన్నాయి. ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం, జనరల్ బాడీ మీటింగ్ కానీ, సిసి మీటింగ్ కానీ, లేకపోతే సర్కిల్ మీటింగ్ కానీ, డివిజన్ మీటింగ్ కానీ ప్రతి నెల అయితే మీటింగ్ జరగాలని మన కంపెనీ నాయకులు, స్టేట్ నాయకులు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మనము కంపల్సరీ ఈ మీటింగులు ఏది ఉన్నా మనం ఒక నెలకో 2 నెలలకో మనం అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని ఏ సమస్యలు ఉన్నా మనం సాధించుకోగలుగుతాము. ఇటువంటి మీటింగ్లు పెట్టుకోకపోతే మనం ఏది సాధించుకోలేము. మనకు ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. మనము ఈ ఎలక్ట్రిసిటీ సెక్టర్లో పనిచేస్తున్నాము, రాత్రి పగలు పనిచేస్తున్నాము. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మనం అన్నీ ఎలక్ట్రిసిటీలో చాలా మనకు కార్మికుల మీదనే బర్డన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనము దీన్ని ఏ మీటింగ్ పిలుపు మేరకు కంపెనీ వాళ్ళు పిలిచినా, స్టేట్ మీటింగ్ ఉన్నా, రీజనల్ ఉన్నా, ఏదున్నా పిలిస్తే పలికేటట్టు మన కార్మిక సోదరులు ఎన్ని పనులున్నా ఈ మీటింగ్లో కేటాయించి రావాలని కోరుకుంటున్నాను. ఇంకా పెద్దలు మాట్లాడే చాలామంది ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మరి ఇలాంటి ఆహ్వానాన్ని అందరికీ కూడా మీరు పిలిపించినందుకు, మరి యువ కార్మికులందరూ కూడా ముందుకొచ్చి ఈ భవిష్యత్తు కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మన సోదరులు ఎవరైనా సిటీ సర్కిల్, సౌత్ సర్కిల్, సెంట్రల్ సర్కిల్ నుంచి ఎవరైనా ముందుకు వస్తే బాగుంటుందని మీరు చెప్తే మీ సూచనలు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పాండే నాయక్. జెండావిష్కరణకు వచ్చేసిన రాష్ట్ర నాయకులు, కంపెనీ నాయకులు, రీజనల్ ప్రెసిడెంట్, డివిజనల్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు ఒక రాజేంద్ర నగర్ డివిజన్లో పండగ వాతావరణాన్ని మనకందరినీ చూపించారు. అలాగే ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ప్రతి నెల, ప్రతి ఒక సంవత్సరంలో ఏదో ఒక కార్యక్రమం ప్రతి చోట జరగాలి అనేది రాష్ట్ర నాయకత్వం మనకు
ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అందరం కలిసికట్టుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మన కార్మికులు అందరూ మన మెంబర్లకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. అందరం కలిసి ఏ సమస్య ఉన్నా మనము దాన్ని పరిష్కరించే దశలో మనం నడుస్తాం కాబట్టి ప్రతి కార్మికులు ఒక ఐక్యతతో మనం అందరం కలిసికట్టుగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. మనది ఏ సమస్య ఉన్నా మన రాష్ట్ర నాయకత్వం, కంపెనీ నాయకత్వం చాలా బలంగా ప్రతిష్టంగా ఉన్నది కాబట్టి మనం ఇటువంటి సూచనలు పాటిస్తూ మనం అన్ని వేళల్లో మనం మీటింగ్లు జరుపుకొని మనము రాష్ట్ర నాయకత్వానికి మనం భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్. అలెక్షన్ ఏమైంది? థ్యాంక్ యూ పాండే నాయక్. ఇప్పుడు వికారాబాద్ సర్కిల్ మరి మోహన్ సింగ్ లక్ష్మణ్కి సపోర్ట్ చేశాడు అనుకుంటా. లక్ష్మణ్ రీజనల్ సెక్రటరీ 2 మాటలు చెప్పాల్సిందే కోరుతున్నాను. మోహన్ సింగ్ సపోర్టే కదండి. మన వక్తలు ఇందాక చెప్పారు మిత్రులారా, ఈరోజు ఈ తెల్ల చొక్క మనం వేసుకున్నామంటే ఆ మార్పుని పుణ్యమే అని చెప్పేసి ఈ సమాజంలో ఈ వేదికగా చెప్తున్నాను మిత్రులారా. గౌరవనీయులు వేదికల నుంచి మన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు వివిధ రీజనల్ సెక్రటరీస్, డివిజన్ సెక్రటరీస్, వక్తలంతా మన సైనికులు, ఎస్సీ అసోసియేషన్ సైనికులు చాలా మంది రావాల్సి వచ్చినారని అనుకున్నాను. కానీ అయినా పర్వాలేదు, ఈ పరిస్థితి కొంచెం కరెక్షన్లో మన యజమాన్యం మన మీద పెడుతున్న పీడి మనమే చేయాలా. ఫీజు అవకాశం నుంచి బ్రేక్ డౌన్ నుంచి ప్రతిదీ మనమే చేయాలి. కాబట్టి మన మిత్రులు చాలా మంది రాలేదని అనుకుంటున్నాను. వచ్చినందుకు ప్రతి సర్కిల్, ప్రతి డివిజన్ నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం భయపడే అవసరం లేదు. మన నాయకులు ట్రేడ్ యూనియన్ నుంచి కూడా ఒక మెట్టు ముందే ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాను మిత్రులారా. మనం ఎవరి నుంచి భయపడే అవసరం లేదు. ఏ పిలుపు మేరకైనా ఎక్కడికైనా మనకు భక్తులు మన నుంచి పైనుంచి మనకు ఇంటిమేషన్ వస్తే రావడానికి మన సైనికులు అందరూ రావాలని చెప్పేసి అందరికీ ఈ వేదిక నుంచి మీకు కనిపిస్తున్నాను. ఈరోజు వికారాబాద్ సర్కిల్లో మా సమస్యలన్నీ ఒక్కో దశగా అన్నీ సాధించుకుంటూ వచ్చాం. ముందు ఏ సమస్యలున్నా మన పై వాళ్ళకి చెప్తే క్షణంలో స్పందించి వేరే వాళ్ళలో కూడా మనం పని చేశాం. గుర్తుంచుకోండి, నేను చెప్తున్నాను అనుభవంగా. వాళ్ళు పని ఒకసారి చెప్తే వినేది కాదు, ఎవరైతే చెప్తారో వాళ్ళనే వినేది. కానీ మన అటువంటిది కాదు. మన మెంబర్ కూడా ఫోన్ చేసినా కూడా ఫోన్ రెస్పాన్స్ ఇచ్చి మాట్లాడే తత్వం మన నాయకుల్లో ఉందని చెప్పేసి నేను సగౌరవంగా చెప్తున్నాను మిత్రులారా. అందుకనే మన సైన్యం ఇంకా పెరగాల, మనం ఒకరి నుంచి ఇంకొని తయారు చేసుకోవాలా. ఇప్పుడు మిత్రులు చెప్పారు ఇప్పుడు ఇందాక ఏమని, ప్రతి డివిజన్లో ప్రతి సర్కిల్లో ఈ జెండా ఎగరాలి, ఈ మహానుభావుని జెండా ఎగరాలి. అక్కడ ఇంకోటి అలాగే విగ్రహాలు కూడా ప్రతి డివిజన్కి పెట్టుకుందాం. కావాల్స్తే చందాలు మనం అందరం కూడా ప్రతి సర్కిల్ నుంచి వసూలు చేసుకొని పెట్టుకుందాం. ఆ రకంగా మన కోఆపరేట్ ఉంటుంది. ఆ రకంగా చేయాలని చెప్పేసి ప్రతి సర్కిల్కి ఉండాలని నేను అనుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తూ జై భీమ్. అన్న థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. మరి చాలా దూరం నుంచి తాండూరు నుంచి వచ్చారు. మరి ఈ యొక్క కార్యక్రమం ముందుగా జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వం, అంబేద్కర్ గారి ఆశయాలను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పులే అంబేద్కర్ ఆలోచన విధానం. గౌరవనీయులు సభాధ్యక్షులు, ఈనాటి రాజేంద్ర సర్కిల్లో రాజేంద్ర డివిజన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు హాజరైనటువంటి నా రక్త బంధువులకు మరియు అందరికీ పేరు పేరున నా యొక్క జై భీమ్. పైన ఉన్నటువంటి పెద్దలు, మన స్టేట్ అధ్యక్ష కార్యదర్శులు, కంపెనీ అధ్యక్ష కార్యదర్శులు, మిగతా పెద్దలందరికీ కూడా జై భీమ్. మేము యాదాద్రి సర్కిల్ సార్, మేము ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా తగ్గకుండా
మా సర్కిల్లో ఎవరికి భయపడకుండా, ఏ ఆలోచన లేకుండా, ఎవరికి తల ఉంచకుండా ప్రతి ఒక్క పనులు కూడా మేము ముందుకు దూసుకుపోతున్నాం. మా సర్కిల్ లాగానే ప్రతి సర్కిల్ కూడా ముందంజలో ఉండాలి. ఏ అధికారైనా ఏ మన ప్రాబ్లం ఉన్నా కానీ, మీకేమన్నా ప్రాబ్లం ఉన్నాయా అని మమ్మల్నే వచ్చి మీకేమైనా కావాలా, మీకేమైనా ఉన్నాయా సమస్యలని అడిగి మన దగ్గరికి తెచ్చుకునే సత్తా, దమ్ము, ధైర్యం తెచ్చుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇది అంతా స్టేట్ నాయకత్వం, కంపెనీ నాయకత్వం ఆశీస్సులతోనే మేము మాకున్నటువంటి గుండె ధైర్యం మీరే అని మీరు ఉండాలని మీ ఆశ, మీరు మాకు ముందున్నారని మీ ఆలోచనతోనే మేము ముందుకు సాగుతున్నాం సార్. ఒకటి ఏంటంటే ప్రతి సర్కిల్లో కూడా మీరు రివ్యూ, ఎక్కడైతే రివ్యూ మీటింగ్ పెడతారో మీరు అక్కడ ఖచ్చితంగా ప్రతి 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ మీటింగ్ పెట్టినప్పుడు ఈ కంపెనీ అధ్యక్ష కార్యదర్శులు కానీ స్టేట్ అధ్యక్ష కార్యదర్శులు కానీ ఖచ్చితంగా మీరు రావాలని నా ప్రతిపాదన సార్. ఎందుకంటే మీరు వస్తుంటే ప్రతి సర్కిల్ కూడా ఉత్సాహం ఉండి ముందుకు సాగుతారని, మంచి ప్రోగ్రాంలు చేస్తారు. మాకు కూడా మా సర్కిల్లో పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. మేము కూడా చాలా చేశాము. కాకపోతే ఏంటంటే సమయం పాలన మాకు సరిపోలేదు కాబట్టి మేము మా సొంతంగా చౌటుప్పల్ డివిజన్లో పెద్ద ప్రోగ్రాం చేసుకున్నాం. పోచంపల్లిలో కూడా పెద్ద ప్రోగ్రాం చేసుకున్నాం. మిమ్మల్ని పోచంపల్లిలో పిలవనందుకు మన్నించాలి. రామన్నపేట మా సబ్ డివిజన్లో పెద్ద ప్రోగ్రాం చేయాలి. బీబీనగర్లో ప్రోగ్రాం ఉన్నాయి సార్. ఖచ్చితంగా మా ఆహ్వానాన్ని మన్నించి ప్రతి సర్కిల్ నుంచి కూడా భారీ సంఖ్యలో రావాలని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ జై భీమ్, జై భారత్. ఇప్పుడు మహబూబ్నగర్ సర్కిల్ రీజనల్ సెక్రటరీ గంగాధర్ గారిని మేము స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. 2 మంచి సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. కొంత సమయపాలన దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. నెక్స్ట్ సదానందం మన రెడీ ఉండాలి. అందరికీ జై భీమ్. రాజేంద్రనగర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజేంద్రనగర్ డివిజన్ మిత్రులకు, అలాగే వేదిక మీద ఉన్న రాజేంద్రనగర్ సర్కిల్ యూనిట్కి, అలాగే కంపెనీ అధ్యక్షులు శ్రీ ఆనంద్ బాబు గారికి, కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహకి, కంపెనీ జనరల్ సెక్రటరీ శ్రీ బీచ్పల్లి గారికి, అలాగే స్టేట్ అధ్యక్షులు దాసరి శ్యామ్ మనోహర్ గారికి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె చంద్రయ్య గారికి, మరియు సోమలా నాయక్ గారికి, స్టేట్ సెక్రటరీ జనరల్ రమేష్ మేడి గారికి, మరియు నాతోటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఉద్యోగ మిత్రుడికి పేరు పేరున, ఇంకా సారీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్లు. మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి మీరే చాలా గ్రేట్. ఎందుకంటే మేము మీకు సూచనలు చేసే స్థాయిలో లేము. మేము అయితే ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా, ఇఫ్ పర్మిట్. ఒక 13-year-old అబ్బాయి, ఇంట్లో నుంచి పారిపోదాం అనుకుంటున్నాడు. వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోతుంది, 5 years అప్పుడు. ఇంట్లో నుంచి పారిపోదామని ఆ పక్కన ఉండే ముంబై టౌన్కి పారిపోయి అక్కడ ఏదైనా పరిశ్రమలలో పని చేసుకొని అక్కడనే బతకాలని అనుకుంటాడు.
అయితే అక్కడికి వెళ్ళటానికి ట్రైన్కి డబ్బులు ఉన్నాయి ఆయనకి. ఆ ట్రైన్ డబ్బుల కోసం ఏం చేయాలి అని అనుకుంటే వాళ్ళ అక్క ఉంటుంది ఇంట్లోనే. వాళ్ళ అక్క దగ్గర తీసుకుందాం అనుకుంటాడు. అడిగితే విషయం తెలుస్తుంది కాబట్టి అడగలేకపోతాడు. బట్ లాస్ట్కి ఆమె చిన్నప్పుడు అమ్మలు కొంగుకు ముడేసుకుంటారు కదా, అట్లాంటి డబ్బులు ఆమె పడుకున్నాక తీసుకుందాం అనుకుంటాడు. బట్ ఆ ధైర్యం కూడా చేయలేకపోతాడు. సో ముంబైకి వెళ్ళాలనే ఆశ ఫైనల్గా ఏం చేపిస్తుందంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ కూలీ పని చేస్తే కొన్ని డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోటి ముంబై వెళ్ళిపోయి అక్కడ ఇండస్ట్రీస్లో వర్క్ చేయవచ్చు అనుకుంటాడు. సో ఆ ప్లాన్లో భాగంగా ఆయన రైల్వే స్టేషన్కి వెళ్తాడు, కూలి పని కోసం చూస్తుంటాడు. సేమ్ టైం వాళ్ళ అక్క అక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే ఏం లేదు ఊరికే వచ్చినట్టు ఆమె తీసుకొని వచ్చేస్తుంది అతన్ని. సో ఈయనకు ముంబై పోవాలా, ఇండస్ట్రీలో పని చేయాలా, ఇంట్లో ఉన్న పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, బయట సొసైటీలు ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఆయన మింగిల్ కాడు. బట్ ఆ ఒపీనియన్ని మార్చేసుకొని చాలా బాగా చదువుకుంటాడు. ఎంత బాగా చదువుకుంటాడంటే నాకు తెలిసి ఆ స్టేట్లో 10th క్లాస్లో అప్రైజ్డ్ క్లాసెస్ నుంచి ఫస్ట్ వస్తాడు. తర్వాత కొలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేస్తాడు. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి కూడా పిహెచ్డి చేస్తాడు. ఫైనల్గా 1936లో ఒక పార్టీ పెడతాడు. పార్టీ పేరు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. ఇట్స్ అ ప్యూర్లీ ఫర్ వర్కర్స్, అగ్రికల్చర్ వర్కర్స్ అండ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వర్కర్స్ కోసం. ఆ పార్టీ పెట్టి ఫస్ట్ అటెంప్ట్లనే 17 నియోజకవర్గాలలో పోటీ చేస్తే 15 నియోజకవర్గాలలో గెలుస్తాడు. ఆ అసెంబ్లీలో ఒక బిల్లు పెడతారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో భాగంగా వర్కర్స్ ప్రొటెక్షన్ సంథింగ్ ఒక యాక్ట్ పెడతారు. ఆ యాక్ట్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఎవరైనా యాజమాన్య ఆర్డర్లను వ్యతిరేకిస్తే 6 నెలల జైలు శిక్ష. బట్ ఈ పర్సన్ ఆ బిల్లును ఆపోజ్ చేస్తూ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పిలుపునిచ్చి 1 డే ఎంటైర్ స్టేట్ స్ట్రైక్ చేయడం వల్ల అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బిఫోర్ బ్రిటిష్ ఇండియాలో ఆ యాక్ట్ని వెనక్కి తీసుకుంటారు. కట్ చేస్తే 1942లో ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ లేబర్ మెంబర్ ఇన్ ద బ్రిటిష్ రూల్. కార్మిక శాఖ మంత్రిగా జాయిన్ అవుతాడు. ఆయన జాయిన్ అయిన 4 నెలలకే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ట్రైపార్టీ అగ్రిమెంట్లో అప్పటి వరకు కార్మికులు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఎవరి ద్వారానో మేనేజ్మెంట్కి చెప్పుకోవాలి. వాళ్ళు డైరెక్ట్గా మేనేజ్మెంట్ దగ్గర వెళ్ళి చెప్పుకోవడానికి లేదు. అట్లాంటి పరిస్థితుల నుంచి యజమాని వర్కరు ఇద్దరు ఫేస్ టు ఫేస్ కూర్చుండి చర్చలు చేసి ఆ చర్చలు సఫలం కాకుంటే అవి సహజమైన న్యాయమైన హక్కులే అయితే వాళ్ళకు ధర్నా చేసుకునే అవకాశాన్ని ఆ కార్మిక శాఖ మంత్రి ప్రొవైడ్ చేస్తాడు. వాళ్ళకి టెన్షన్గా 4 ఇయర్సా ఆర్ 5 ఇయర్సా పిఆర్సీ అమలు చేసే బాధ్యత తీసుకుంటాడు. అదే కాన్ఫరెన్స్లో అప్పటి వరకు 14 గంటలున్న వర్కింగ్ అవర్స్ని 8 అవర్స్కి తగ్గిస్తాడు. ఇవే కాకుండా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సౌత్ ఏషియాలోనే మొట్టమొదటిసారిగా కార్మికుల కోసం ఈఎస్ఐని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇవన్నీ చేస్తాడు. లాస్ట్కి వస్తే ఈరోజు మనం అనుభవిస్తున్న చాలా ప్రివిలేజెస్ ఎంప్లాయీస్కి కార్మిక హక్కులు అండ్ స్ట్రైక్ చేసుకునే రైటు అన్నీ అవాయిడ్ చేస్తూ మనం ఎవ్రీ నవంబర్లో లీవ్ తీసుకుంటాం, సరెండర్ చేస్తాం. ఎందుకోసం చేస్తాం? మ్యాక్సిమం ఈఎల్ ఎందుకు సరెండర్ చేసిండ్రని ఎవరిని అడిగితే దట్టు నవంబర్లో ఎందుకంటే వర్షాకాలం పంట వస్తుంది, బియ్యం కొనుక్కుందామని సరెండర్ చేస్తాం. ఈరోజు నాకు తెలిసి మన కంచంలో మెతుకులు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ 13 ఏళ్ళప్పుడు తప్పి వెళ్ళిపోవాలనుకున్న అబ్బాయే బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది, చాలా చిన్నప్పుడు. వాళ్ళ నాన్న సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు, బట్ ఆ రిలేషన్ కరెక్ట్ ఉండదు. ఇది ఆయనకు చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది.
అంటే ఎప్పుడో 13 ఏళ్ళప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్న వ్యక్తి భారతదేశంలో అది ఇట్లాంటి కమ్యూనిటీస్లో నుంచి ఎవ్వరూ ఊహించనంత స్థాయికి ఎదుగుతాడు. అంటే నా సబ్మిషన్ ఏంటంటే ఇక్కడున్న అందరూ ఇంతకుముందు ఏదో సంఘంలో ఉండి ఉంటారు. బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ని ప్రివిలేజెస్, ఇన్ని ఫెసిలిటీస్ మనకు ప్రొవైడ్ చేసినప్పటికీ ఇవన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మాకు వచ్చినాయి అన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా సంఘాలలో పనిచేస్తుంటారు. ఆ సంఘాలలో కనీసం ఆయన చిత్రపటం కూడా ఉండదు. వాళ్ళ డివిజన్ ఆఫీసులలో, వాళ్ళ సర్కిల్ ఆఫీస్, ఆ యూనియన్ సర్కిల్ ఆఫీసులలో, ఆ యూనియన్ డివిజన్ ఆఫీసులలో ఎందుకు మరి మనం ఆ విషయాన్ని అడగలేం? మన అంబేద్కర్ కదా కార్మికులకు హక్కులు తీసుకొచ్చింది. ఆ హక్కులు తీసుకొచ్చిన వ్యక్తి ఎంత ఫేమస్ కావాలి? ఆయన ఏమైండు? దళిత్ లీడర్ అయిపోయిండు. లాస్ట్కి ఓ భారత రాజ్యాంగ నిర్మాత అని మనం చెప్పుకుంటాం, కానీ చాలామంది ఒప్పుకోరు. సో మనతో పాటు మనం ఉండకపోవడం వల్లనే వేరే వాళ్ళు బలంగా ఉంటున్నారు. బయట సమాజంలో కూడా ఆయన 1932లో ఫైట్ చేసి ఓటు హక్కు తీసుకొస్తే ఆ ఓటుని మనం సద్వినియోగం చేసుకుంటలేము. ఇన్ని కార్మిక హక్కులు తీసుకొస్తే ఈ హక్కుల్ని మనం సద్వినియోగం చేసుకుంటలేము. ఎలక్షన్స్ అప్పుడు పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఆయన బొమ్మ పట్టుకొని తిరిగి ఓట్లేపించుకుంటాయి. ఇట్స్ ద సేమ్ లైక్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఏరియాలో ఆయన పేరు చెప్పి మాట్లాడతారు. ఎందుకంటే ఒక పర్టికులర్ సొసైటీ పీపుల్ వాళ్ళ సంఘంలో ఉండాలని. మరి మనం ఒక్కచోట పోలరైజ్ అయ్యి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఇంకెందుకు స్ట్రెంథెన్ ఎందుకు చేయలేకపోతున్నాం? ఈరోజు చాలా కష్టపడి ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఉంటారు. బట్ హ్యాపీనే ప్రోగ్రామ్ చేయడం. బట్ దీనికి సార్థకత చేకూరాలంటే వేరే సంఘాల్లో ఉన్నోళ్ళు కూడా రావాలి కదా. ఏదో నామినల్కి డ్వయల్ మెంబర్షిప్ ఇచ్చి మేము అక్కడ ఉంటాం, మేము ఇక్కడ ఉంటాం, ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటాం, అక్కడ డిజిగ్నేషన్లు వెళ్ళబెడతాం. అట్లాంటప్పుడు నువ్వేం రెస్పెక్ట్ ఇస్తున్నట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీకి? నువ్వు నిజంగా రెస్పెక్ట్ ఇస్తున్నట్టేనా? నీకు ఉద్యోగం వచ్చినాక తెలుస్తుంది కదా బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టాలు. అంతకుముందు మన వీధిలో ఉంటుంది ఆ విగ్రహం. ఎప్పుడో పోతాం, ఏప్రిల్ 14th రోజు కొబ్బరికాయలు కొడతాం, దండాలు వేస్తాం, మెడలో జెండాలు వేసుకుంటాం. ఉద్యోగం వచ్చినాక నీకు పోస్టింగ్ ఆర్డర్ రాని రోజో, నీకు కరెక్ట్ ప్లేస్ రాని రోజో, లేదా నిన్ను ఎవడన్నా ఇంటెన్షనల్గా టార్చర్ చేస్తున్న రోజో అప్పుడు నీ సంఘం గుర్తొస్తుంది. ఆ రోజు అయితే ఇటు ఉండాలా అటు ఉండాలా ఆ రోజన్నా తెలుసుకో. అక్కడ నేను డివిజన్ లీడర్ని, సెక్షన్ లీడర్ని అని ఉంటావు, అక్కడ అవకాశాల కోసం, ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటావు. మరి నీ ఐడియాలజీ ఏంది? ఏ ఐడియాలజీ ఈ వ్యవస్థను నడిపిస్తుందో, ఏ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఈ దేశం నడుస్తుందో, నువ్వు ఆయన సిద్ధాంతాలు ఫాలో అవ్వడానికి నీకు అంత కష్టంగా ఉంటే మరి వేరే సమాజం నీకు ఎట్లా కోఆపరేట్ చేస్తుంది? నిన్ను ఎట్లా హక్కున చేర్చుకుంటుంది? సో మిత్రులారా, అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఒక్కటే, నువ్వు ఉండే సమాజం వైపు తీసుకురా, నువ్వు అదే సమాజంలో వెళ్ళి జాయిన్ అవ్వు. అది నీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది, పవర్ ఇస్తుంది. అంతేగాని నేను అక్కడుంటా ఇక్కడుంటా అంటే నీ సంఘాన్ని నువ్వు ధ్వంసం చేసినట్లే. సో నా సబ్మిషన్ ఏంటంటే మీరు మెంబర్షిప్ సింగిల్ సైడే తీసుకోండి, దాన్ని ఎన్హాన్స్ చేయండి, పెంచండి. అంతేగాని రెండు మెంబర్షిప్లు తీసుకొని ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ కాకుండా చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రాజేంద్ర నగర్ డివిజన్లో మరి బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, మరి జెండా ఆవిష్కరణ జరిపినటువంటి ఈ ప్రోగ్రాం చేసినటువంటి రాజేంద్ర నగర్ డివిజన్ సర్కిల్ ప్రెసిడెంట్లకు, మరి రాజేంద్ర నగర్ యొక్క పనిచేసే కార్మిక సోదరులకు నేను తల వంచి నమస్కరిస్తున్నాను. మరి మిత్రులారా, మరి మనం ఈరోజు ప్రోగ్రాము చాలా సక్సెస్ అయింది అని వాస్తవం, సక్సెస్ అయిందని అనుకుంటున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రోగ్రాం అంటేనే ఎక్కడైనా సక్సెస్ అవుతుంది. ఆయన పేరింటనే ప్రోగ్రాం సక్సెస్ అవుతాయి. కాకపోతే ఈ ప్రోగ్రాము చాలా సక్సెస్ అయింది అనుకుంటున్నాము, 100% సక్సెస్ అయింది. మరి మిత్రులారా, ఈ రాజేంద్ర నగర్ యొక్క డివిజన్లో మరి మనము ఇంత చక్కటి ప్రోగ్రాం అంటున్నాము, ఇంత చక్కటి పండుగ వాతావరణం చేసుకుంటున్న ఈ సందర్భంలో మరి ఈ రాజేంద్ర నగర్ డివిజన్కు ప్రతి ఒక్క సర్కిల్ నుంచి వికారాబాద్ కానీ,
మరి సంగారెడ్డి కానీ మహబూబ్ నగర్ కానీ మరి ట్విన్ సిటీస్లో ఉన్న రీజనల్ మరి ఆల్ ప్రెసిడెంట్ సెక్రటరీలు లీడర్షిప్లు మన అందరకు ఈ యొక్క పండుగ వాతావరణంలోకి వచ్చినాము. మరి ఇక్కడ ఉన్న డివిజన్లో ఉన్న కార్మిక సోదరులు, ఇక్కడ డివిజన్లో ఉన్న కార్మిక సోదరులు ఎప్పటికున్నా 10 మంది 11 మంది మనకు మిగులుతారు. ఆ 11 మంది ఎక్కడ ఉన్న స్టాండర్డ్ ఉంటారు ప్రతి ఒక్క సర్కిల్లో. మరి ఎందుకు ఈ అంబేద్కర్ ప్రోగ్రాం మనం చేసినప్పుడు ఈ అంబేద్కర్ యొక్క ప్రోగ్రాం చేసినప్పుడు మనందరము ఎందుకు గుమిగూడతలేము, ఎందరము మనం ఏకమవుతామేమో ఒక్కసారి మనము గమనించవలసిన అవసరం ఉంది. మరి సోదరులారా, ఇంతమంది కార్మికులు ఉన్నాము, ఒక్కసారి ఆర్టిజన్ సోదరులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేయలేపండి దయచేసి చెప్తున్నా. ఆర్టిజన్ కార్మికులు మాత్రమే, 1 2 3 4 తప్ప దించండి. ఆర్టిజన్ కార్మికులు 2 3 4 మాత్రమే ఉన్నారు. మరి దీన్ని బట్టి చూస్తే రాజేంద్రన్న గారు డివిజన్లో ఎంతమంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారబ్బా? కనీసం 200-300 మంది ఆర్టిజన్ కార్మికులు ఈ రాజేంద్ర నగర్ డివిజన్లో పనిచేస్తారు. మరి ఈ రాజేంద్ర నగర్ డివిజన్లో ఉన్న కార్మికులు, ఆర్టిజన్ కార్మికులు ఎక్కువ శాతము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే ఉంటారు. మరి వాళ్లకు ఈ ఎంత గొప్ప పండుగ ప్రోగ్రాం చేస్తే వాళ్ళకు ఎందుకు నిద్రపోతున్నారో మరి ఒక రాజేంద్ర నగర్ డివిజన్లో వాళ్ళకు ఉన్న భయం ఏందో మరి నాకు అర్థం కావడం లేదు. మరి సోదరులారు, నేను ఎందుకు చెప్తున్నా అంటే, మరి మనము ప్రతి ఒక్కరము అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. అంబేద్కర్ మనము ఆయన రాజ్యాంగాన్ని అమలుపరచుదామంటాం. మరి 1947 ముందు మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కార్మిక సోదరులందరూ 24 గంటలు అంటే 20 గంటలు పనిచేసినప్పుడు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు, మన యొక్క అమలుపరిచిండు కూడా. దాని మనం ఒక మేడే కానీ ప్రపంచ కార్మిక సోదరులందరూ ఏకం గండి అని ఒక స్లోగన్ ఉన్నది. మరి కార్మికులకు 8 గంటలు పనిచేయాలని, ఓన్లీ 8 గంటలు పనిచేయాలని మనకు ఒక చట్టం ఉన్నది. మరి కార్మిక సోదరుల ఇప్పుడు మనం ఎన్ని గంటలు పనిచేస్తున్నాము ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలా. డిపార్ట్మెంట్లో మనం 24 గంటలలో 18 గంటలు కష్టపడి పనిచేసినా కూడా మనకు గుర్తింపు లేదు ఎలక్ట్రికల్ కార్మిక సోదరులకు. మరి సోదరులారా, ఈ యొక్క ఇంత పని చేసినా కూడా ఎలక్ట్రిసిటీ కార్మికులకు 18 గంటలు పనిచేసినా కూడా వీళ్ళు ఏ పని చేయాలని గుర్తింపు కలిగి కొంతమంది నానా ఇబ్బందులకు గురవుతున్నాము. మరి ఈ మీటింగ్కు రావడానికి కొంతమందికి పని భారంతోనే అనుకుంటా, నేను పని భారం ఎక్కువై కూడా మీటింగ్కి రాకపోతూ ఆఫీసర్ల యొక్క ఒత్తిడి వల్ల ఈ యొక్క పని వల్ల కూడా ఈ యొక్క మీటింగ్కు రాకపోవచ్చు అని కూడా నేను భావిస్తూ ఉన్నా. మరి ఇంతమంది ప్రోగ్రాం చేసినప్పుడు మనం 8 గంటలు ఆయనకు మహానుభావునికి మనము టైం ఇవ్వలేమంటే మన యొక్క అసమర్థత అని నేను భావిస్తూ ఉన్నా. మరి ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రోగ్రాం ఎక్కడ జరుగున్నా కూడా మనకు అంబేద్కర్ నాదం మన చెవుల వినబడదంటే మనం ఏ పనిని వదిలిపెట్టి ఆ ప్రోగ్రాంకు సక్సెస్ కావాలని నేను మీ అందరికీ వచ్చి చేస్తున్నా. మరి సోదరులారా, నేను సమస్యల గురించి చెప్పదలుచుకోలేదు. మనం యూపీలో యూపీలో ఇప్పుడు జరుగుతున్నది, ఒక దళితుడు బుల్లెట్ మీద పోతే 2 చేతులు నరికేసిన కథ మనం వింటూనే ఉన్నాం. మరి ఇద్దరు భార్య భర్తలు కొత్తగా పెళ్లి చేసుకొని ఒక బైక్ మీద పోతే మన భర్తను లగ్నంగా బట్టలు ఇప్పుకోము, మరి ఆయనకు ఒక బండి మీద పోతే ఓర్వలేని కథ అతను ఎక్కడైతే ఉన్నదో మరి ఇక్కడ కూడా రాబోతూ ఉన్నది. మరి ఇవన్నీ మనం ఎదుర్కోవాలంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ ఏకం కావాలని, ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఈ యొక్క సమస్యను, మనకు వచ్చే సమస్యల మీద పోరాడి మనము విజయం సాధించినప్పుడే మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు సాధించినట్టయితామని మీ యొక్క సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. మరి కార్మిక సోదరులారా, మరి ఇంతమంది మన డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మరి 140% 130% లేడీస్ పనిచేస్తూ ఉన్నారు. మనం ఏ ప్రోగ్రాంలో చూసినా మనము లేడీస్ని ఎవరిని కూడా ఇక్కడ ప్రోగ్రాంకి అటెండ్ చేస్తలేము. మరి ఇప్పుడు ఇంతకుముందు మీ రాజన్న గారు
రీజనల్ ప్రెసిడెంట్ గారు చెప్పాడు, మనం ఈ తెల్ల చొక్కలు వేసుకున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశీస్సులతోనని. వాస్తవం. ఈ యొక్క మీటింగ్లు పెట్టినామంటే, తెల్ల చొక్కలు వేసినామంటే, ఇంత బహిరంగంగా మీటింగ్లు పెడుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీస్సుల వల్లే. మరి మిత్రులారా, మరి ఇంకా కొంతమంది మన ఎస్సీ ఎస్టీ మరి మన సోదరిమణులు మరి వాళ్ళకున్న వాళ్ళ బట్టలకు వాళ్ళకున్న మరి యొక్క ఈ మీటింగ్లకు పోతే మాదిగ సోదరులని మేము ఇన్సల్ట్ అవుతారనే ఉద్దేశము, మరి వాళ్ళకు పని భారమును నాకు అర్థమైతే లేదు. కానీ ఒక్క మీటింగు కూడా మన సోదరిమణులు కూడా ఏ మీటింగ్ కూడా అటేమైన పాపాన మనము ఇప్పటిదాకా నేను చూడలేదు. ఎన్నో సర్కిల్లో తిరుగుతున్నా, ఎన్నో మీటింగ్లకు అటైం అవుతున్నాం. కానీ మరి కొన్ని మీటింగ్లకు మాత్రమే ఒక 5-6 మంది మహిళా సోదరులు వస్తున్నారు. కానీ మరి మహిళా సోదరులు అసలే మన అంబేద్కర్ మీటింగులకు మరి అటైం గారు. ఇవన్నీ కూడా మన పక్కన ఉన్న మనము కన్వర్షన్ చేసుకొని అందరికీ మొబిలైజ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఏకం చేసి ఇలాంటి ప్రోగ్రాంలో ఉన్న ఈ యొక్క గ్రౌండ్ మనకు సరిపోదు, ఇలాంటి గ్రౌండ్ సరిపోయకుండా మనం మీటింగ్లు అటెంప్ట్ చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. మరి సోదరులారా, మనం ఈరోజు 1947లో పనిచేస్తూ ఉన్నాం కార్మికులం అందరము. మనకున్న ఆఫీసర్లు నైజాం పరిపాలనగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేటి ఒక నీతులు, వాళ్ళు చేసేటి యొక్క బూతులు అన్నట్టు మరి సీఎండి గారు ఏం చెప్తారో ఆ సీఎండి గారు చెప్పినట్టు మన ఏడీలు డీఈలు ఎస్సీలు మన యొక్క కార్మికులను తయతత్తాలాడిస్తూ ఉన్నారు. రాత్రి పడుకోకుండా రాత్రి 12 గంటల వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ బాధ ప్రతి ఒక్క కార్మికుని తెలిసి మరి నేను అడుమని ఇక్కడ ఏ కార్మికుడైనా ఈ విషయం చెప్తారేమో అని నేను చూస్తున్నా. కానీ ఏ కార్మికుడు కూడా ఈ సమస్యలు మీరు చెప్తలేరు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పండుగ గురించి మాట్లాడుతున్నాం, మరి ఆయన యొక్క ఆశయాల గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఆయన యొక్క చెప్పిన రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ రాజ్యాంగంలో ఇవన్నీ పొందుబడి ఉన్నాయి. మరి ఇవన్నీ ఇవన్నీ మనము అధిక సంఖ్యలో సాధించాలంటే కార్మికులమందరం ఏకమయ్యి మరి మనమందరము మనకున్న సమస్యల మీద పోరాడి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ యొక్క ప్రోగ్రాములు పెట్టినా కూడా కొన్ని వేల మంది సంఖ్యలో మన కార్మికులను రావాలని నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాను. జై హింద్. మీరు ఇచ్చిన సందేశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన స్టేట్ అడిషనల్ సెక్రటరీ సోమల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు గౌరవనీయులు మరియు రాజేంద్ర నగర్ డివిజన్ సెక్రటరీ కృష్ణ గారు, మహేష్ గారు, తర్వాత రాజేంద్ర నగర్ సర్కిల్ ప్రెసిడెంట్ జయపాల్ గారు, అలాగే యాదన్న రీజనల్ సెక్రటరీ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రమౌళి గారు, కంపెనీ సెక్రటరీ జనరల్ బీచ్పల్లి గారు, కంపెనీ ప్రెసిడెంట్ ఆనంద్ బాబు గారు, కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహన్న గారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ మనోహర్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రయ్య గారు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ మేడి రమేష్ గారు, మరియు ఇతర సర్కిల్స్ నుంచి విచ్చేసిన ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, డివిజన్ సెక్రటరీ, ప్రెసిడెంట్లు మరియు కార్మిక సోదరులు అందరికీ పేరు పేరున జై భీములు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి పండుగలు, ఇలాంటి ప్రోగ్రాంలు చాలా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ముందు కూడా చేయాలని కోరుకుంటూ, మరి గంగాధర్ సార్ చెప్పినట్టు మహబూబ్నగర్ డిస్టిక్, ఉమ్మడి డిస్టిక్లో అయితే మేము సింగిల్ మెంబర్షిప్తోనే పోరాటం చేస్తాం. ఈరోజు కంపెనీ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఉన్నదంటే ఓన్లీ సింగిల్ మెంబర్షిప్ మహబూబ్నగర్ సర్కిల్ ఒకటే ఉన్నది. తర్వాత సిటీలో ఇక్కడ వచ్చేస్తే మెంబర్షిప్ ఇస్తారు, డబ్బులు వస్తాయేమో, కానీ అసలు ట్రేడ్ యూనియన్స్కి మనకు కాంట్రవర్సీ వచ్చినప్పుడు, మేనేజ్మెంట్కి మనకు కాంట్రవర్సీ వచ్చినప్పుడు మరి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితి లేకుండా సింగిల్ మెంబర్షిప్తో వస్తే ఏదన్నా మనం చేసుకోగలుగుతాం, సాధించుకోగలుగుతున్నాం. మరి ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకున్నాం, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకున్నాం. మరి అంబేద్కర్ ఇచ్చిన ఫలాలను మనం టైం టు టైం అనుభవిస్తున్నాం, కానీ కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతున్నాం.
ఎస్సీ ఎస్టీల సోదరులకు వేరే ట్రేడ్ యూనియన్లో ఉన్న మహబూబ్ నగర్ కానీ మేము ఉమ్మడి సర్కిల్లో అక్కడున్న మేము సాయం చేయగలుగుతున్నాం. అక్కడైతే సరే మనోడే కదా అని మేనేజ్మెంట్ లెవెల్లో పోయి మాట్లాడగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు మన అసోసియేషన్లో లేరు కాబట్టి వాళ్ళకు చేయకూడదనే ఆలోచన ఉంది. ఏది ఏమైనా మరి ఇప్పుడు నరసింహన్న చెప్పినట్టు ఆర్టిజన్ సోదరులకేమో మన రాష్ట్ర నాయకులు రమేష్ అన్న కానీ శ్యామన్న ఇద్దరు కలిసి మరి రిప్రజెంటేషన్ మన డైరీ ఇనాగ్రేషన్ రోజు ఆర్టిజన్ సోదరులకు కూడా గవర్నమెంటు వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటూ మరి మల్లు రవి గారితో రిప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఇవ్వడం జరిగింది. మరి తీరా వస్తే ఆర్టిజన్ సోదరులకు ప్రతిసారి మన వాళ్ళకు కూడా రెగ్యులర్ చేయాలి, వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు, మరి కొంతమంది రాకపోవడం దురదృష్టకరం. మరి ముందు అట్లా జరగకుండా ఆర్టిజన్ సోదరులకు మన రెగ్యులర్ ఎంప్లాయీస్ చెప్పాలి, మీ గురించే మేము పోరాటం చేస్తున్నాం, మీ గురించే మేము మన హక్కుల మాలాగా మీకు కూడా అన్ని హక్కులు రావాలని చెప్పేసి మేము మీ గురించి పోరాటం చేస్తున్నాం. మీరు కూడా ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగం వస్తే వాళ్ళు కూడా రోస్టర్ పాయింట్లో ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళకు కూడా మన రాజ్యాంగ నిర్మాత కల్పించిన హక్కులు వస్తాయి. కాబట్టి మరి వాళ్ళు కంపల్సరీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లో జాయిన్ అయ్యి ముందుకు పోతే బాగుంటుందని కోరుకుంటూ మరి చక్కటి వాతావరణం ఈరోజు ఇంత మంచి ఆర్గనైజేషన్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు రాజేంద్ర నగర్ సర్కిల్ వాళ్లకు మెంబర్ నుంచి లీడర్స్ వరకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ ప్రోగ్రాం మాకు జయపాల్ గారు చెప్పినట్టు నెక్స్ట్ అంబేద్కర్ విగ్రహం షాద్నగర్లో ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే సర్కిల్లో కాబట్టి మీరు అందరూ పెద్ద ఎత్తున రావాలని మేము ఇన్విటేషన్ ఇస్తాం. మరి ఆ ప్రోగ్రామ్ని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ జై భీమ్, జై భారత్, జై తెలంగాణ, జై శివలాల్. ఇది కంటిన్యూగా నెక్స్ట్ షాద్నగర్లో డివిజన్లో చేస్తామని చెప్పినటువంటి మన స్టేట్ అడిషనల్ సెక్రటరీ సోమేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన డివిజన్ సెక్రటరీ మహేష్ గారు మాట్లాడారు. అందరికీ జై భీమ్ సార్. అందరూ ఒకసారి గట్టిగా జై భీమ్ అనాలి. ఎందుకంటే జోష్ మిస్ అవుతున్నట్టు కొడుతుంది, జోష్గా మాట్లాడాలి. ఆ జోష్ నేను నింపుదామని నేను అనుకుంటున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మిత్రులందరికీ జై భీములు. మొదటి కూర్చున్న వారికి, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు శ్యామనగర్ సార్, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నై సార్, అలాగే మన జనరల్ సెక్రటరీ రమేష్ మేడి సార్ గారికి, మన కంపెనీ ఆనంద్ బాబు సార్, అలాగే నరసింహ సార్, అలాగే జనరల్ కంపెనీ జనరల్ బీచ్వల్ సార్, అలాగే వివిధ పెద్దలందరికీ నా యొక్క జయములు పేరు పేరున తెలియజేస్తున్నాను సార్. ఈరోజు రాజనగర్ డివిజన్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నాం, బాగానే ఉంది. కానీ బాబాసాహెబ్ ఆలోచనలు కొనసాగించాలి కదా. బాబాసాహెబ్ ఎవరి కోసం పోరాటం చేసిండు? తన సర్వం త్యాగం చేసి తన పిల్లలను ఫ్యామిలీని వదులుకొని మన బతుకులు బాగుపడాలని త్యాగం చేస్తే మనం ఏం చేస్తున్నాం? ఉద్యోగులమై మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ కొంచెం మనకు మనం ఆలోచన చేసుకొని ముందుకు పోదాం. ఎందుకంటే నీకు ఆలోచన చేసుకొని కదలనప్పుడు నువ్వు ఏమి సాధించలేవు. సాదాసీదంగా ఏ ఆలోచన లేని జీవులు తింటాయి, పంతాయి, దానికి ఇంకా ఏ పని ఉండదు. ఎందుకంటే ఆలోచన శక్తి లేదు. మనకు ఆలోచన శక్తి ఉంది కదా. మనకు ఆలోచన శక్తి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? నేను నా ఫ్యామిలీ కోసమే అయితే, నేను నా ఫ్యామిలీ కోసమే టైం ఇస్తే, నేను చదువుకొని ఉద్యోగం చేసుకున్నా, నా జాతిలో వెనుకబడి 2 పూటలు తినలేక 1 పూట తిని ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వారి కోసం ఎవరు ఆలోచన చేయాలి?
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరి కోసం ఆలోచన చేసి మన తలరాతలు మార్చాడు కదా, మరి మనం ఆలోచన చేయాల్సిందేగా. అంబేద్కర్ యొక్క ఉద్యోగాన్నే కాదు, అంబేద్కర్ యొక్క ఏమేమి చేసిందో అన్ని మార్చుకోవాలి ఈ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులంతా. లేకపోతే అంబేద్కర్ ఉద్యమానికి కొనసాగింపేడుంది. ఉద్యోగం ఇంట్లో పండుకున్నప్పుడు ఉద్యమం ఏడ జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో వివిధ నాయకులు దళిత సంఘాలు పెట్టుకొని కొట్లాడుతున్నారు. కానీ ఆ సంఘాలని భగవతి స్టేజ్ వచ్చే వరకు ఏదో ఒక దగ్గర అమలవుతున్నారు. కానీ ఉద్యోగ సంఘాలు మనం అలా ఏకుండా ఒక ఉద్యోగి ఒక ఊరిలో 10 మందిని మోటివేషన్ చేయగలుగుతాడు. ఎందుకంటే వాడు ఉద్యోగం వచ్చింది, వాడు ఎక్కితే మంచిగా ఉంటుందని వింటారు. ఇప్పటి నుంచి అయినా కంకణం కట్టుకొని ప్రతి ఉద్యోగి మన జాతి బావు కోసం, మన జనాల కోసం మనం ప్రయత్నం చేద్దాం. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక్కరికే రాజ్యాంగం రాసిండా? మనకు ఒక్కరికే రాయలేదు. సబ్బండ జాతులకు రాజ్యాంగం రాసిండు. అనుసరించే బాబాసాహెబ్ మన అనుకొని మనం అనుకుంటాం, వాళ్ళేమో బాబాసాహెబ్ మాకు ఏం చేయలేదు అనుకుంటాం. నేను చిన్న క్లైమ్యూజన్ ఇవ్వాలనుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ రాజకీయాల్లోకి 1915లోనే ఎంటర్ అయ్యాడు. ఆధునిక ఆలోచనలతో రాజకీయ మార్పు చేయడానికి ఈ దేశ రాజకీయాల్లోకి గాంధీ గారు 1919లో ఎంటర్ అయ్యారు. గాంధీ గారి కంటే ముందరనే మన బాబాసాహెబ్ రాజకీయ రంగంలోకి వచ్చారు. అంతకు పూర్వం 1870లో జ్యోతిరావు పూలే ఈ సమాజ కష్టాలను, అవమానాలను ఎస్సీ ఎస్టీ బీసీ అందరి రాజకీయ చైతన్య సదస్సులు వారికి హక్కులు కావాలని పోరాటం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొనసాగుతున్న దశాబ్ద కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజ్ వీరు కలిసి పోరాటం చేస్తూ కమ్యూనల్ రిప్రజెంటేటివ్ ద్వారా ఈ దేశంలో ఎగబడిన తరగతులకు రాజకీయ హక్కులు కావాలని కోరారు. రాజకీయ హక్కులు వస్తే ఏమైనా చేయొచ్చు. ప్రాథమిక హక్కులు, ఆస్తి హక్కు, ఆయుధపు హక్కు, విద్య హక్కు, ఈ హక్కులు ఉంటే ఏమైనా రాజకీయ హక్కు, ఈ హక్కులు ఉంటే మనం దేనైనా సాధిస్తాం. కానీ అగ్రవర్ణ సమాజం ఈ హక్కులు వీళ్ళకిస్తే వీళ్ళు మేలుకుంటారు, మేలుకున్న తర్వాత అగ్రవర్ణ సమాజాన్ని పడేస్తారు అని చెప్పేసి ఎప్పటికీ మన ఈ హక్కులను దగ్గరకు తీసుకురావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం వల్ల, కమ్యూనల్ రిప్రజెంటేటివ్ వల్ల మతపరమైన హక్కులు మాత్రమే లభిస్తాయి. మతపరమైన హక్కులు అంటే ముస్లింలకు, సిక్కులకు, అలాగే క్రైస్తవులకు, హిందువులకు కూడా వస్తాయి. మరి హిందువులు అంటే ఎవరు? సబ్బండ కులాలన్నీ హిందువులలోనే ఉన్నాయి. కానీ హిందువులుగా పరిగణించబడేది బ్రాహ్మణిజం మాత్రమే. ఆ బ్రాహ్మణులు మేము హిందువులం అని చెప్పేసి మళ్ళీ చట్టసభలోకి రాజకీయంగా వాళ్ళు ప్రవేశించి ఇక్కడ హిందువుగా పరిగణించబడుతున్నాం. కానీ చట్టసభలోకి పోలేకపోతున్నాం. మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడి మళ్ళీ వివిధ చట్టాలు మన దేశానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా జోగేంద్రనాథ్ మండల్ వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ సపోర్ట్ చేస్తూ 1930లో మొదటి రౌండ్ సమావేశానికి ఈ అరగడ వర్గాల తరఫున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అలాగే బీసీల తరఫున జోగేంద్రనాథ్ జాదవ్లు మొదటి రౌండ్ సమావేశానికి హాజరవుతారు. హాజరైన తర్వాత అక్కడ జరుగుతున్నట్టు కాంగ్రెస్ తరఫు నుంచి గాంధీ గారిని వెళ్ళాడు. అక్కడ ఆ సభ మొత్తానికి ఏకగ్రీవ తీర్మానం జరుగుతుంది. ప్రాథమిక హక్కులు 4 ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వాటిని కాంగ్రెస్ గవర్నమెంట్ గాంధీ ఒప్పుకోకపోతే సెకండ్ రౌండ్ సమావేశం 1937లో జరుగుతుంది. 1937 సమావేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్, జోగేంద్రనాథ్ మండల్, అలాగే గాంధీ కూడా కాంగ్రెస్ తరఫున హాజరవుతాడు. అయి బాబాసాహెబ్ అంబేద్కర్, జోగేంద్రనాథ్ మండల్ వాళ్ళు అడగాల్సింది ప్రధానమైన 4 హక్కులు ఇస్తే చాలు మాకు అని చెప్పేసి అడిగితే గాంధీ అంటాడు, వాళ్ళకు హక్కులు ఇస్తే హిందువులుగా విడదీసినట్టయితుంది. అప్పుడు హిందువులుగా మాకు చాలా అవమానం జరుగుతుంది. వాళ్ళని హిందువుల నుంచి విడదీయొద్దు అని చెప్తాడు. ఎంతసేపు ఉన్న గాంధీ కుట్ర ఏంటి అంటే మన బతుకులు మారదు, మనకు హక్కులు రావద్దు. ఆ విధంగా ఏం జరుగుతుంది? 1932 రౌండ్ 3వ రౌండ్ సమావేశానికి మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్, సెకండ్ రౌండ్ సమావేశం వచ్చిందిగా
మండల్ ఆయన బీసీల తరఫున పోరాటం చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, గాంధీ గారి మాటలు విని మాకు సర్వ వైభవంగా ఓటు హక్కిస్తే చాలు మేము నీ ఎంతో ఉంటామని చెప్పేసి గాంధీ గారిని ఆ రౌండ్ టేబుల్ సమావేశం ఒప్పందం జరిగిపోతుంది. థర్డ్ రౌండ్ సమావేశానికి అంబేద్కర్ ఒకడే వచ్చి మనందరికీ హక్కులు తీసుకుపెట్టి పెట్టాడు. భారత రాజ్యాంగం రాయకముందుకే మనందరికీ రాజకీయ హక్కులు వచ్చాయి. అలాగే బీసీలకు ఓన్లీ వయోజన ఓటు హక్కు మాత్రమే వచ్చింది. మళ్ళీ 340 ఆర్టికల్ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేస్తే మళ్ళీ అది ఫలించలేదు. కాశీరామ్ సార్ మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు మళ్ళీ రిజర్వేషన్లు తీసుకొచ్చి పెట్టాడు. ఇంత చేసిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ని మన ఒక కులానికే కాదు అన్ని కులాలకు పరిమితం చేయాలి. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలోనే అత్యంత మేధావి, ఆ మేధావిని మనం అర్థం చేసుకోవాలి. మన అందరం ఏకతాటిగా నడిచి బీసీ ఎస్టీ మైనారిటీ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ జై భీమ్ సార్. మీ అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ మహేష్. శ్రీకాంత్ ఫాస్ట్గా ఇక నీ తర్వాత మాట్లాడిన తర్వాత పెద్దవాళ్ళు మాట్లాడతారు. చాలాకు అవకాశం ఇవ్వాలి. ముందుగా అందరికీ జై భీమ్. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ శ్యామ్ మనోహర్ సార్ గారికి, అలాగే జనరల్ సెక్రటరీ రమేష్ మేడి సార్ గారికి, కంపెనీ వచ్చినటువంటి నాయకులకు, అలాగే మన రీజనల్ నుంచి వచ్చినటువంటి నాయకులకు, మరీ ముఖ్యంగా ఈ ఏర్పాటును చేసినటువంటి నాయకులకు, ఈ కార్యక్రమానికి చేస్తున్నటువంటి రాయనార్ డి గారికి స్వాగతం సుస్వాగతం, అలాగే ఏడి సార్ ఈశ్వర్ ప్రసాద్ సార్, అలాగే ఎండిపి ఏ గారు శ్రీనివాస్ సార్, కాటదారి ఏ గారు ప్రవీణ్ సార్, అలాగే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. నరసింహ, అలాగే మహేష్ పరశురామరెడ్డిని కోరుతున్నాం డి గారికి, అలాగే నెక్స్ట్ శేఖర్. మనము ఈరోజు సమాజంలో తిరుగుతున్నాము, హుందాగా బట్టలు వేసుకొని ఇక్కడ ఈ స్టేజ్ పైన నేను మాట్లాడుతున్నాను. చక్కటి ఒక తెల్ల ఖద్దర్ షర్ట్ వేసుకొని వాచ్ వేసుకొని మాట్లాడుతున్నానంటే దానికి మొత్తం కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే అని నేను ఈ స్టేజ్ నుంచి గర్వంగా చెప్తున్నాను. ఆ రుణం నేను ఏ విధంగా తీర్చుకోలేను. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం వల్ల కొద్దో గొప్పనో మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలపైన ఏదో మనకు తోచినంత మన శాయశక్తుల సాయం చేయాలి మన పీడిత వర్గాలకు. ఇంతటితో ఈ చిన్న ఉపన్యాసం ముగిసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరియు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరియు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్ మనోహర్ గారికి, మరియు ఇంకో అతిథి మన అసోసియేషన్ సెక్రటరీ జనరల్ రమేష్ మేడి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రయ్య గారికి, అడిషనల్ జాయింట్ సెక్రటరీ సోమ్లా గారికి, టిఎస్ఎస్పిడిసిఎల్ కంపెనీ అధ్యక్షుడు ఆనంద్ బాబు గారికి, కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహన్న గారికి, ఈ రీజనల్ అధ్యక్షుడు జయపాల్ గారికి, రీజనల్ సెక్రటరీ యాదయ్య గారికి, మరియు ఈ డివిజన్ సెక్రటరీ నూతనంగా ఎన్నుకోబడినటువంటి సెక్రటరీ మహేష్ గారికి, ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రత్యేక అతిథి మన డివిజన్
డి గారు మరియు ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రత్నాకర్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రక్త బంధువులందరికీ ప్రత్యేక జై భీములు. ముఖ్యంగా మిత్రులారా, మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఓపెన్ చేసుకోవడం అంటే ఆయన ఈ సమాజానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడం, అదేవిధంగా మన అసోసియేషన్ జెండా ఎగరేసుకోవడం అంటే మరి ఈ డిపార్ట్మెంట్లో మన అసోసియేషన్ చేస్తున్నటువంటి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం కోసమే మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా 30 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజం కోసం చేసిండో అంచెలంచెలుగా ఈ ఉద్యోగస్తులకు ఆయా సందర్భంలో మన నాయకులు మనమందరం తెలియజేసుకోవడం కోసమే ఈ కార్యక్రమాలు చేపడతాం. మరి ఈరోజు ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ప్రధానంగా మరి ఎస్పీడీసీఎల్ జనరల్ సెక్రటరీని కనుక ఇక్కడ కంపెనీలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఈ సందర్భంగా కొన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఒక 5,500 మందిని ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులము మనం ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. మనం వాళ్ళందరినీ కూడా ఐక్యత చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానంగా 2021 నుండి ఈ సెక్టార్లో మనకు రావాల్సిన ప్రమోషన్లను, మనకు రావాల్సినటువంటి హక్కులను ఆ రోజు ఉన్నటువంటి మేనేజ్మెంటు ప్రభాకర్ రావు గారు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక ఆర్డర్ ఇచ్చి దాన్ని ఆపడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈ సెక్టార్లో మేము ట్రేడ్ యూనియన్లకు పెద్ద ట్రేడ్ యూనియన్, మేము డిపార్ట్మెంట్ పుట్టినప్పటి నుండి పుట్టినామని చెప్పుకుంటున్న ట్రేడ్ యూనియన్లు కానీ, మరి డిపార్ట్మెంట్ పుట్టినటువంటి ఇంజనీర్స్ అసోసియేషన్ కానీ, డిప్లొమా అసోసియేషన్ కానీ, ఏ అసోసియేషన్లు కూడా మరి ఇది తప్పని ఏనాడు మేనేజ్మెంట్కి చెప్పలేదు. ఈరోజు కూడా వాటిని ఆపలేదు అన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే మనం తప్పకుండా మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని అంచెలంచెలుగా మరి మన అసోసియేషన్ ద్వారా మనం కొంత ఆపడం జరిగింది. పాక్షికంగా విజయాలు సాధించినాం, కానీ పూర్తి విజయం ఇంకా పెండింగ్ ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా మన వాళ్ళు ఇదే సెక్టార్లో చీఫ్ ఇంజనీర్లు కావాల్సిన మన వాళ్ళను 5 సంవత్సరాలు ప్రమోషన్లు ఇవ్వకుండా ఆపడం జరిగింది. వాటిని కూడా మీరు ప్రమోషన్ ఇస్తారా, లేదంటే ఈ ఎస్పీడీసీఎల్ హెడ్ ఆఫీసును మేము నిర్బంధం చేస్తామంటే ఒక వారం రోజులు టైం ఇస్తే ఆ వారం రోజుల్లో కొంత ప్రమోషన్లు తీసుకున్నాం. ఈరోజు వాళ్ళు సీలుగా ఉంటే వాళ్ళని చూడలేనటువంటి కొంతమంది ఓసీ అసోసియేషన్ పేరు మీద కొంతమంది తెలివిలేని బీసీ అసోసియేషన్ నాయకుల సపోర్ట్ తీసుకొని ఈరోజు సెక్టార్లో మనకు అన్యాయం చేస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మొన్నోళ్ళు ప్రభుత్వానికి ఒక తప్పుడు రిపోర్ట్ ఈ మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా మేము 22 ఇదే ఎస్పీడీసీఎల్లో దాదాపు 2,300 మందికి మేము పెద్ద ఎత్తున ప్రమోషన్లు ఇచ్చినామని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అందులో ఏంటంటే జేఎల్ఎంగా ఉన్న వాళ్ళను 1,600 మందిని ఏఎల్ఎంగా చేసుకుంటూ మరి మిగతా చాలా తక్కువ మందికి ప్రమోషన్లు ఇచ్చి మరి మేము ప్రమోషన్లు ఇచ్చినాము. అవన్నీ కూడా అడాక్ ప్రమోషన్లే. అది కూడా మనం ఇంక్రిమెంట్లు ఇస్తలేరు, మీరు అడాక్ ప్రమోషన్లు ఇచ్చిండ్రని చెప్తే మనం భయపెడితే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంక్రిమెంట్లు ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకే మిత్రులారా, మనం చాలా గమనించాలి. ఇక్కడ అందరూ చాలామంది నాయకులం వచ్చినాం. అన్ని విషయాల పట్ల మనం అవగాహన ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటికప్పుడు మనం చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవ్వరు కూడా మన కోసం పనిచేసే పరిస్థితి లేదు.
మనమే మన కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మన అందరికీ మన అసోసియేషన్ మీ ఎన్నికలో ఉందన్న విషయాన్ని మీరందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ముందుండి నడపడానికి మేమందరం ఉన్న విషయాన్ని మీరందరూ గమనించాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ సంవత్సరము ఈరోజు ఎలక్ట్రిసిటీ సెక్టర్ రేపు ఏప్రిల్కంతా మనకు మళ్ళీ ఒక పిఆర్సీ వచ్చేది ఉన్నది. మరి ఇప్పుడే మనం పిఆర్సీ కోసము కొంత రిప్రజెంటేషన్లు చేస్తే మరి ఆ పిఆర్సీ కమిటీని కూడా ప్రభుత్వం చేత మనం వేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మన మిగతా సోదర సంఘాలతోటి కూడా కొంత కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోయే పరిస్థితి కూడా ఈ సంవత్సరం మనం ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా చాలా సుదీర్ఘంగా ఈరోజు ఆర్టిజన్ కార్మికులు మనల్ని చాలా బాధపడుతూ ఉన్నారు. ఒకనాడు మొత్తం సెక్టార్లో 23,000 మంది ఉండేది. సరే కొంత జేఎల్ఎంలుగా వాళ్ళు రిక్రూట్మెంట్ కావడం రకరకాలుగా జరగడం ఈరోజు ఇంకా 13,000 మంది ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. బందీగా భారత రాజ్యాంగాన్ని అందించిన పాలక వర్గాలు మిమ్మల్ని మోసం చేయవచ్చు. ప్రాథమిక హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని, రాజ్యాంగ సూత్రాలని కాలరాయవచ్చు. అటువంటి పరిస్థితి రాకుండా ఎవరో వస్తారని ఎదురు చూడకండి. ఎవరి మీద ఆధారపడకండి. మీకు మీరే నాయకులై ఉద్యమాలకు దూకండి. చేసిన ఉద్యమాల నుండి పాఠాలు నేర్చుకోండి. ఉద్యమమే ఊపిరిగా జీవించండి. ప్రజలందరినీ చైతన్యవంతులుగా ఉద్యమకారులుగా తీర్చిదిద్దండి. అంతిమంగా విజయమే మీది అని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు తెలియజేయడం చేయిందని మీకు అందరికీ గుర్తు చేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్.